సో ఇండియా మల్టీ మోడల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్లో కూడా ఈ బార్డర్ ఏరియాస్లో చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది. రోడ్స్ కావచ్చు, టన్నెల్స్ కావచ్చు, బ్రిడ్జెస్ కావచ్చు, ఎయిర్ స్ట్రిప్స్ కావచ్చు, రైల్వే లైన్స్ కావచ్చు, వీటి మీద ఇండియా చాలా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తుంది అనమాట. దీనికి ప్రధానమైన కారణం మన హింటర్లాండ్స్ అంటే మన రిమోట్ రీజన్స్ని కనెక్ట్ చేసుకోవడం, దాంతోపాటు స్ట్రాటజిక్ ప్రిపేర్నెస్ అనమాట. ఏదైనా అనుకోని అవాంతరం యుద్ధం లాంటివి వచ్చినప్పుడు లాజిస్టిక్స్ కావచ్చు, ట్రూప్ మూవ్మెంట్స్ కావచ్చు, వీటన్నిటికీ పనికొస్తుంది అనమాట. దాంతోపాటు మనం ఎప్పుడు కూడా నైబర్హుడ్ ఫస్ట్ పాలసీ ఫాలో అవుతాం. భూటాన్ చిన్న దేశమైనా భూటాన్ చాలా ప్రయారిటీ ఇస్తాం అనమాట. వీటన్నిటితో పాటు భారతదేశంలో మనం యాక్ట్ ఈస్ట్ పాలసీకి కూడా ఈ నార్త్ ఈస్ట్లో కనెక్టివిటీ అనేది చాలా అవసరం అనమాట. నార్త్ ఈస్ట్ ప్రాంతాలకి ఇక్కడికి కనెక్టివిటీ అంటే అస్సాం కనెక్టివిటీ అనేది యాక్ట్ ఈస్ట్ పాలసీ కూడా ఉపయోగపడుతుంది. దాంతోపాటు ఇక్కడ మేజర్ ఛాలెంజెస్ ఉన్నాయి. ఈ ప్రాంతంలో రోడ్లు వేయాలన్నా, టన్నెల్స్ కట్టాలన్నా, రైల్వే లైన్స్ కట్టాలన్నా చాలా ఖర్చు అనమాట. ముఖ్యంగా టోపోగ్రఫీ టెరైన్ అనేది అక్కడ చాలా డిఫికల్ట్గా ఉంటుంది. స్టీప్ టెరైన్స్ ఉంటాయి, డెన్స్ ఫారెస్ట్ చిట్టడవులు, కారడవులు ఉంటాయి. ఎకలాజికల్గా అక్కడ లాస్ కూడా అయ్యే ప్రమాదం ఉందన్నమాట. ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేస్తే అక్కడ ల్యాండ్ ఎక్విజిషన్ భూసేకరణ కూడా చాలా కష్టం. ఇన్నిటిని దాటుకుని భారతదేశం ఇప్పుడు నార్త్ ఈస్ట్ రీజియన్లో ముఖ్యంగా చైనా బార్డరింగ్ ఏరియాస్లో ఎక్కువ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద దృష్టి పడుతుంది. అదే దిశగా ఇండియా భూటాన్ మధ్య కొత్త రైల్వే లైన్స్ కూడా ప్రకటించింది.